కర్కాటక రాశి ఏప్రిల్ మాస ఫలితం 2024 సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ కర్కాటక రాశికి చెప్పే ముందు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీ యొక్క జాతకాన్ని కూడా పరీక్షించుకోవాలి. మీ లగ్నం ఏమిటో తెలుసుకోవాలి. మీ లగ్నాధిపతి ఏమిటో తెలిసిపోవాలి. ఆ లగ్నాధిపతికి ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అర్థమైపోవాలి. జరుగుతున్నటువంటి దశ ఏంటి తెలుసుకోవాలి. ఈ యొక్క దశ అనేది ఏదైతే ఉందో ఇది శుభగ్రహ దశ అశుభగ్రహ దశ మీకు కనుక తెలిస్తే చాలా వరకు మీకు అర్థమైపోతుంది. మరో విషయం ఏంటంటే, గోచారంలో ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తుంటాయో మీ యొక్క జాతకంలో ఒక్కొక్క రాశి వారిగా ఎన్ని బిందువులు ఉన్నాయనేటువంటి చాలా ముఖ్యం. భిన్నాష్టక వర్గం ప్రకారంగా తీసుకున్నట్టయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి. ఆ తర్వాత సర్వాష్టక వర్గం తీసుకున్నట్టయితే మొత్తంగా తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 25 కంటే ఎక్కువ ఉండాలి. 28, 29, 30, 35 అలాగా ఉన్నట్టయితే తప్పకుండా గోచారం అనేది పరిపూర్ణంగా ఫలిస్తుంది. మరో విషయం ఏంటంటే, మనకు రజితమూర్త, స్వర్ణమూర్త, తామ్రమూర్త ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ రకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ గోచారం అనేది మనకు అర్థమవుతుంది, ఎంతవరకు మనం లాభపడతాం. కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు, ఇంకేముంది గురువు ఫలానా చోటుకు వచ్చేసాడు, ఇంకా లక్షలు కోట్లు సంపాదించేస్తాడు. మరి మీరు ఎందుకు సంపాదించడం లేదు? అలా ఎందుకు జరగలేదు అంటే మీ జాతకం కూడా అతి ముఖ్యము. ఈ గోచారం అనేది సపోర్ట్ అవుతుంది తప్పితే ఈ గోచారం ప్రకారంగానే మీ జీవితం అంతా గడిచిపోతుందంటే మాత్రం ఖచ్చితంగా జరగదు. దానికి కారణం ఏమిటి? ప్రపంచం అంతా కన్యారాశి ఉందంటే ప్రపంచం అంతా కన్యారాశి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారు. తులారాశి వాళ్ళు కూడా కోట్లలో ఉంటారు. ఇలాగా ఉంటుంది. అందరికీ ఒకేలాగే జీవితం ఉంటుందా? ఉండదు. కానీ ఒక్కొక్కరి జీవితం ఒకలాగా ఉంటుంది. జాతక పరిశీలన అనేటువంటి చాలా అవసరం. ఆ తర్వాత గోచారం అనేది సపోర్ట్ అవుతుంది. ఆ రకంగా మీరు చూసుకోవాలి తప్ప కేవలము ఈ గోచార రీత్యా మీకు అంతా మేలు జరిగిపోతుంది, అంతా మంచిగా ఉంటుంది అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇకపోతే ఇప్పుడు నేను విషయానికి వస్తాను. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే మీకు అష్టమంలో కుజుడు, తర్వాత ఈ శని ఇద్దరు కూడా ఉన్నారు. శనికేమో చాలా బలంగా ఉంటుంది ఈ కుంభరాశి, మరి కుజుడికి మాత్రం శత్రుక్షేత్రం అవుతుంది. ఇద్దరి మధ్యన ఇబ్బందికరమే కదా. కుజుడికి శనికి ఎంత శత్రుత్వం ఉంటుందంటే ఒకరు అగ్ని మరొక వాయువు, ఇద్దరు కలిస్తే బాంబ్ బ్లాస్ట్. అంచేత అష్టమంలో ఎప్పుడైతే ఉంటుందో ఈ పరిస్థితి ప్రాణగండము, దినదినగండము, నూరేండ్ల ఆయుసు, ఎప్పుడు ఎక్కడ ఏమైపోతుందో మనకే తెలియదు. అపవాదులు రావచ్చు, శిక్షలు పడవచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమైనా అనుకోకుండా ఏదైనా క్రిమినల్ కేసులు పడవచ్చు, ఏదైనా తప్పిదాలు జరగచ్చు, అరెస్ట్ కావచ్చు, ఏదైనా జరగచ్చండి. అందుకని ఈ యొక్క రాశి వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఏప్రిల్ మాసం అంతా కూడా. ఇక మరో విషయం ఏంటంటే, లాభంలో మే నుంచి గురువు వచ్చేది ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వచ్చేసేటప్పటికి మరి 10వ భావంలోనే ఉన్నాడు. అంచేత ఏదైనా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో కాస్త కూస్తో డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఈ రాహువు, మరి బుధుడు, ఈ శుక్రుడు వీళ్ళందరూ కూడా ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటారు. ఆ రకంగా సంపాదించుకుంటూనే ఉంటారు. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. వృత్తిపరంగా గౌరవం కూడా దక్కుతుంది. ఇబ్బంది అంతా ఎక్కడ ఉందంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కనుక కోల్పోతే ఆపద, అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏదైనా కోర్టులలో కేసులు అనుకోకుండా ఏదైనా పోలీసు అరెస్ట్ చేయడాలు, పెనాల్టీలు పడడం, లేకపోతే ఏదైనా ఫైన్లు పడడం, ఏదో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చదువుకుంటారు, దంపతుల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది, ఇదంతా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకి బాగానే ఉంది. పెళ్లి కాని వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఓకే. కోర్టులో కేసులు ఉంటే మాత్రం ఇప్పుడప్పుడే కాదు, కొంచెం 22వ తేదీ తర్వాత ఏప్రిల్ అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శనైశ్వరుడు ఎప్పుడైతే మీనరాశిలోకి వస్తారో కొంచెం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉపశమనం అనేది కలుగుతుంది. అష్టమ శని అనేది కూడా మంచిది కాదు. ఈ రకంగా ఉన్నటువంటి పక్షిలో మనం ఏం చేయాలి? దైవాన్ని ప్రార్థించాలి. ఏ దైవాన్ని ప్రార్థించాలి? కుజుడికేమో సుబ్రహ్మణ్య స్వామి, శనైశ్వరుడికేమో శివుణ్ణి. ఈ శనైశ్వరుని, శివుణ్ణి పూజించాలి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అప్పుడు కొంతో గొప్ప మనకి మేలు జరుగుతుందని మాత్రం తెలుసుకోవాలి. మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎలాగా? జాగ్రత్తగా ఉండాలి.
ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. వెళ్ళామా చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితులు ఉండాలి. ఒక్కొక్కసారి గడ్డం గీచుకున్నప్పుడు కూడా రక్తం కళ్ళ చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి ఈ యొక్క కాంబినేషన్. అందుకని జాగ్రత్తగా ఉండండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.